హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చేటి కృపని యేసయ్య నాకు ఇచ్చాడు. సజీవ లెక్కలో ఉన్నందుకు ముందుగా ప్రభునామానికి మహిమ, ప్రభునామానికి ఘనత చెల్లిస్తున్నాను నేనైతే. మరి మీరు కూడా ప్రభుకు కృతజ్ఞత తెలపని వారు, ప్రభువును వేగిన వారు ఉన్నట్లయితే ప్రభుకు కృతజ్ఞత తెలుపగలరు అని గుర్తు చేస్తున్నాను ఈ దినము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఈరోజు ప్రభువు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము నేను స్వీకరిస్తున్నాను. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరున్నారో అందరికీ దీవెనలు దయచేయాలని వీడియో చూస్తున్న వారిని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మరి నూతనమైన ఫంక్షన్స్, నూతనమైన కార్యక్రమాలు ఎవరైతే చేపడుతున్నారో వారి అందరికీ దీవెనకరంగా ఉండాలి అనేసి ప్రార్థన భారంతో ఎవరైతే వీడియో చూస్తున్నారో, ప్రార్థన భారంతో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను. మీరు ప్రార్థిస్తే మీకు వచ్చే ఇబ్బందులను జయించే శక్తిని యేసయ్య దయచేయునుగాక. అలాగా మరి ఈరోజు నూతనంగా జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని యేసయ్య దయచేయునుగాక. ఛానల్ చూస్తున్న వారు మీ ఉద్దేశాలను తెలియజేయండి. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కదిలింపబడాలని అయితే నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని చిత్తం నెరవేర్చబడునుగాక. ఈ దినము మనము తినడానికి తిండి ఉన్నప్పుడు బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, ఫిష్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఈ కొంచెం తినేస్తే అయిపోద్ది కదా, ఈ కొంచెం తినేద్దాము, కంప్లీట్ చేసేద్దాము అనే ఫీలింగ్ వస్తుంటుంది మనకు. అక్కడ మన కళ్ళ ముందు కనిపించినప్పుడు ఏమనిపిస్తుంటుంది, తినేసేయాలి, దీన్ని తినేస్తే అయిపోద్ది కదా, బొమ్మలు దొరుకుద్దో లేదో అనిపిస్తుంది కదా. ఇట్లా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. అనిపిస్తుందా లేదా కూడా తెలియజేయండి. అంటే అనిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అనిపించని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే, దేని గురించి చెప్తున్నా అంటే, టాబ్లెట్స్ కూడా మనం అలాగా ఎడిక్ట్ అయిపోయాము. మనం ఏదైనా ఫిజియోథెరపీ తీసుకుంటున్నా, మెడిసిన్ తీసుకుంటున్నా, ఇంకా వేరే సంబంధమైన ఆర్గానిక్ కానీ ఇంకా వేరే మెడిసిన్ తీసుకుంటున్నా, ఇవి కొంచెమే ఉన్నాయి కదా, ఇవి అయిపోతే కంప్లీట్ అయిపోద్ది కదా అనే ఇదిలోకి తీసుకొచ్చింది సాతాను. ఇవి కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, కంప్లీట్ చేస్తే బాగుండు అనే ఉద్దేశాలని మనకు చెట్టడి చేసింది. కానీ దాన్ని జయించే శక్తి మనకు యేసయ్య దయచేయాలి. అలాగనే ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేయండి తప్పకుండా.